ఇది క్రిస్మస్ వ్లాగ్. న్యూ ఇయర్ వ్లాగ్ ముందే పోస్ట్ చేశాను. తర్వాత క్రిస్మస్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. ఇదొక మా ఫ్యామిలీ గెట్ టుగెదర్. అంటే మా మమ్మీ వాళ్ళ తరఫున మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్తున్నాం. ఎందుకంటే మా పిన్ని వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా బాబాయ్ పండక్కి మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. అలాగే వేరే వర్క్ ఉండే అది చూసుకొని మా కోసం వన్ డే ఆగి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 3కే స్టార్ట్ అయ్యాం ఆ రోజు. ఎందుకంటే మార్నింగ్ నుంచే ఇంట్లో ఉండాలనేది మా పిన్ని, మా తమ్ముడు, మా చెల్లి, మా బాబాయ్ కోరిక అనమాట. అందుకే లేవగానే ఫస్ట్ బండి ఎక్కేసాం. హైదరాబాద్ వెళ్ళి రెడీ అవ్వచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మా చెల్లి అక్కడికే ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంది. సో మేము ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకోసేపు ఒక 20 మినిట్స్లో అని చెప్పేసి అట్లా ఫైనలీ ఇంటికైతే వచ్చేసాం. ఇంకా ఇప్పటి నుంచి పండగ సంబరం అంతా స్టార్ట్ అయింది. ఈ వీడియోలో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మేము అందరం కనబడబోతున్నాం. కొన్ని మధ్యలో వీలైతే రాగా కొన్ని క్లిప్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజు అసలు ఈ క్రిస్మస్ చాలా స్పెషల్. మాకు చాలా ఎంజాయ్ చేసాము. చాలా ఫ్యామిలీ టైం అనిపించింది. నిజంగా ఒక పెద్ద పండగని చాలా రీజనబుల్గా ఎంజాయ్ చేసాం అనిపించింది అనమాట. మా వర్దిల్కి ఇక్కడికి రాగానే ఈ మాప్ స్టిక్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా దీంతో ఇల్లు తుడుస్తా అని చెప్తాడు. చాలా ఇంట్రెస్ట్గా దాన్ని పట్టుకొని ఆడుతూ ఉంటాడు అనమాట. ఎప్పుడు వాడికి అదొక ప్లే టాయ్ అని అనుకుంటున్నాడు. సో ఇంకా అట్లా ఆడుకున్న తర్వాత ఇంటికి రాగానే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఏంటని మాట్లాడుకున్నా. ఇక్కడ దోశలు వేయాలని మా పిన్ని దోశలకి ప్రిపేర్ చేస్తుంది. సొరకాయ దోశ వేస్తుందంట. సరే క్యారెట్స్ ఉన్నాయి కదా, క్యారెట్స్ తింటే హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి నేనైతే గ్రేట్ చేస్తూ ఉన్న క్యారెట్స్ని. ఇంకా దేనికోసం ఏంటని మా చెల్లి చూసారా, అక్కడ మా కోసం టీ అయితే పెట్టేస్తూ ఉంది. ఇక నేను మా తమ్ముడికి దోశ వేయడానికి ట్రై చేస్తున్నా. మా తమ్ముడికి మాత్రం ఆకుకూరల దోశ, మాకు సొరకాయ దోశ అనమాట. చాలా టేస్టీగా మా తమ్ముడికి బ్రేక్ఫాస్ట్ వేసిచ్చి ఎవరింట్లో వాళ్ళే వంటలు చేస్తే బాగుంటుంది అని అనిపించింది నాకు ఈ దోశ వేసేటప్పుడు అయితే. ఎందుకంటే ఈ దోశలో ఏదో కొంచెం ఆయిల్ వేసి చేయాలంటే నాన్ స్టిక్ కదా, ఆయిల్ ఎందుకు వేయాలని చెప్పి నేను వేయలేదు. సో ఆ దోశ అంత టేస్టీగా లేదు. కానీ మా పిన్ని తర్వాత దోశలు వేసింది చాలా టేస్టీగా. మా తమ్ముడికి, మా వర్దిల్కి ఫస్ట్ దోశలు వేసిస్తుంది. నేను ట్రై చేశాను వస్తుందేమో అని చెప్పి, కానీ ఆయిల్ వేస్తేనే వస్తుందంట, లేకపోతే అది టేస్టీగా అవ్వదంట. మా వర్దిలు చూసారని నా పచ్చడి నేనే వేసుకొని తింటా ప్లేట్లో, ఎవరు వేయకూడదని చెప్పి వాడే వేసుకొని తింటుండో. నేను మామయ్యతో కలిసి తింటా అని సరే అని చెప్పేసి ఇంకా అట్లా. ఎందుకంటే ఇప్పుడు మేము ఫాస్ట్గా టిఫిన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి చర్చ్కి వెళ్ళాలి. వీళ్ళని రెడీ చేసి ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసి వీళ్ళనైతే చర్చ్కి పంపించేసాం. ఆ తర్వాత ఇంకా నేను మా పిన్ని మేమేమనుకున్నామంటే ఈవినింగ్ నాన్ వెజ్ చేసుకుందాము. ఆఫ్టర్నూన్ చర్చ్కి వెళ్ళొచ్చారు, కాకలేస్తుంది కాబట్టి చక్కగా పప్పు, ఒక ఫ్రై కర్రీ, చారు అట్లా వంటలు ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాం. ఇక్కడ ఇంకా మా పిన్ని వంట చేస్తుంది, నేను ఫాస్ట్గా టిఫిన్ అయితే లాగా ఇస్తున్నా. చూసారు అందరు వెళ్ళిపోయారు. ఫైనల్ మేమిద్దరమే మిగిలాము. అనుకోకుండా ఇద్దరం సేమ్ శారీస్ వేసుకొని ఇవాళ చర్చ్కి అయితే వెళ్తున్నాం. చాలా రోజులైంది నేను చర్చ్కి వెళ్ళాక. దాదాపు అప్పటికి ఒక 4 months అయిందేమో చర్చ్కి వెళ్ళాక. ఇక్కడికి వచ్చినప్పుడే వెళ్తుంటా పిన్నితో పాటు. సో ఇంకా అట్లా నేను ఇవాళ ఇంకా చర్చ్కి వెళ్ళాము. చర్చ్లో వీడియో తీస్తే బాగోదు కదా, ఇంటికి వచ్చాము. ఇంకా చూసారా వర్దిల్ మామూలు అల్లరి చేయట్లేదు. ఇక్కడ మేము మా అక్క వాళ్ళ కోసం వెయిటింగ్. ఇంకా శేఖర్కి వేరే వర్క్ ఉంది, శేఖర్ బయటికి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా లంచ్ చేసి శేఖర్ వెళ్తాడు. మేము లంచ్ చేసేలోపు మా అక్క వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారని ఫోన్ చేసి చెప్పారనమాట. ఇంకా వర్దిల్ చూసారా చర్చిలో శాంటాక్లాస్ బొమ్మని ఇచ్చేదాకా ఊరుకోలేదు. మేము కూడా అది చెప్పి మన చర్చికి తీసుకెళ్ళాం. అల్లరి చేయకుండా సైలెంట్గా ఉంటే శాంటాక్లాస్ గిఫ్ట్ ఇస్తాడని. సో ఇంక అంతే, అగో నాకు శాంటాక్లాసే కావాలి అని చెప్పేసి ఇంకా ఆ బొమ్మను అయితే తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ అల్లరి మామూలుగా లేదు. శేఖర్ అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. మా సిస్టర్ వాళ్ళ కూతుర్ని హాస్టల్లో ఉంది, చూడడానికి వెళ్ళాలి. మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ ఫాస్ట్గా కర్రీస్ అన్నీ చర్చికి వెళ్ళేటప్పుడే వండేసాం. ఇప్పుడు ఓన్లీ వెజిటబుల్ రైస్ మాత్రం ఇప్పుడు మా పిన్ని చేసింది. ఇంకా వాడైతే తినడానికి ఎంత సతాయిస్తున్నాడంటే, వర్దిల్ అంటే అంత సతాయిస్తున్నాడు. వాడు ఎక్కువ అలా చేసేది ఇంట్లోనే, ఎందుకంటే వాడిని ఎవ్వరు ఏమన్నారని వాడు ఒక ధీమా. సో ఇక్కడ ఇంకా ఫాస్ట్గా ఫుడ్ అయితే తింటున్నారు. ఇంకా వర్దిల్కి లాస్ట్ నేను భయపెట్టి బ్రతిమలాడి ఇంకా కొంచెం అన్నం అయితే తినిపించేశాను. ఇక్కడ మా బాబాయ్, మా శేఖర్, రవి, మా తమ్ముడు, మా వర్దిల్ గాడు నలుగురు కూర్చొని
ఫుడ్ తినేస్తున్నారు. వీళ్ళు తిని ఇలా వెళ్తుంటేనే మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అసలు ఎంత సతాయిస్తుందంటే వర్ధిల్ అంత సతాయిస్తున్నాడు. ఓన్లీ తినడానికి. అదే ఒక్కడింట్లో ఉంటే 4 తోముతాం కదా, అందుకని ఖచ్చితంగా మంచిగా తింటాడు. ఇక్కడ ఇప్పుడు ఎవరేమన్నారని చూసారా, వాళ్ళు తిని అలా మా ఆయన బయలుదేరడం లేదో మా అక్క వాళ్ళు వచ్చేసారు. ఇంక ఇక్కడ అందరం కలిసి కూర్చొని మంచి ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తున్నాం. అసలు ఈ క్రిస్మస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచి మెమరీస్, అసలు చాలా బాగుండే. ఏది మిస్ చేయలేదు అనిపించింది. ప్రతి ఒక్కటి ఇవాళ డే అంత పెద్దగా ఎక్స్టెండ్ అయినట్టు, మా కంఫర్ట్గా ఉన్నట్టు మళ్ళీ అనిపించింది అనమాట. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి వచ్చి చాలాసేపు టైం స్పెండ్ చేసి తీరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయి చర్చ్కి వెళ్ళి ఇంటికి వచ్చి వంటలు, ఇప్పుడు మళ్ళీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో లంచ్ ఇంత పెద్దగా అయిందనమాట. ఈ వీడియో మొత్తం చూస్తే నిజంగా రియలైజ్ అయిందంటే అవును ఇంత పెద్దగా డే ఎక్స్టెండ్ అయిందని. అరటికాయ ఫ్రై నేనే వేసా అంటున్నా. నేనే చేసా, టేస్ట్ చేయమని మా హనీకి చెప్తున్నా అనమాట. ఈ ఫెస్టివల్ ఇంకా ఇంకా గ్రాండ్గా ఈరోజు ఎందుకు జరిగిందంటే ఇంకా సేపట్లో హనీ బర్త్డే. ఎందుకంటే 25th క్రిస్మస్, 26th హనీ బర్త్డే అనమాట. సో ఇంకా ఆ సెలబ్రేషన్స్ అవన్నీ ఉండబోతున్నాయి కాబట్టి ఇంకా ఈరోజు చాలా చాలా స్పెషల్. ఇంకా అట్లా మాకు అందరికీ సర్వ్ చేస్తుంది. నాకు కూడా ఏమంటారు కర్రీ అయిపోయింది, నా ప్లేట్లో కనిపించట్లేదు అని చెప్పి నేను మా అక్కని ఫుల్ డామినేటింగ్ అండ్ ఫుల్ కామెడీ పర్సన్స్ మేము. సో ఇంకా అట్లా హ్యాపీగా లంచ్ అయితే ఫినిష్ అవుతూ ఉంది. ఎన్ని మాట్లాడుకున్నామో ఎన్ని మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఇంతమంది కలిసి కూర్చొని లంచ్ చేస్తున్నాము. నా కర్రీలో సాల్ట్ ఎక్కువైందంట. నేను అదే చెప్తున్నా, అసలు మీకు టేస్టే లేదు అని చెప్పి. ఎందుకంటే మా బాబాయ్ అవే కర్రీస్ చాలా బాగున్నాయి అనుకుంటూ తిన్నాడు. నువ్వేంటి మీరందరూ ఏంటి సాల్ట్ ఎక్కువైందని. నిజంగా సాల్ట్ తక్కువ తిని నాకే అనిపించలేదు సాల్ట్ ఎక్కువ అయింది అని చెప్పేసి. ఇంకా అట్లా డిస్కస్ చేసుకుంటూ చాలా హ్యాపీ మూమెంట్. ఇక్కడ మా వాసిలకి ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, బావ రాలేదేంటక్క అని అడుగుతుంది. సడన్గా చెప్తే బావకు కుదరదు, 2 days ముందు నుంచి చెప్తే బావకి వీలవుతుంది అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకుంటూ లంచ్ అయితే ఫినిష్ అయింది. లంచ్ చేసిన వెంటనే మళ్ళీ ఏంటంటే డిన్నర్ ప్రిపరేషన్ చేయాలి. ఎందుకంటే ఆ రోజు మేము చర్చ్ నుంచి వచ్చేవరకు 2:30 అయింది. ఇంకా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు తినేవరకు 3 అయింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 3:34 అవుతున్నట్టుంది టైము. ఎందుకంటే ఇప్పటి నుంచి ఆగకుండా వంటకి మొదలు పెడితేనే అవుతుంది. ఇక్కడ ఏంటంటే అంటే అప్పుడే కాదు, ఒక 1/2 hour అట్లా బ్రేక్ ఇచ్చాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, ఒకసారి ఓవెన్లో బేక్ చేసి మా పిన్ని ఇస్తే చాలా బాగుండే. నేను మా పిన్నితో చెప్తున్నా, పిన్ని నువ్వు అప్పుడు భలే బేక్ చేసావు, నాకు స్వీట్ అదేంటి ఉంది కదా స్వీట్ పొటాటో, ఒకసారి బేక్ చేయు అని చెప్పేసి ఇంకా బేక్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను ఓన్లీ చికెన్ పకోడీ మాత్రం ఓవెన్లోది నేను చేస్తాను. ఇంకా అవన్నీ నాకు సంబంధం లేదు అని చెప్పా. ఇంక చికెన్ బిర్యానీకి దేనికి నాకు సంబంధం లేదు, ఓన్లీ చికెన్ పకోడీ, అది కూడా ఆయిల్ లేకుండా ఓవెన్లో బేక్ చేయాలని ప్రిపేర్ అయ్యాం. మా వాత్సల్య పాపం మేము వంటలు చేసి ఎన్ని అంటలు వేస్తున్నా మేమందరం వస్తే దానికి చాలా హ్యాపీ. అసలు షింకులో అంట్లు మొత్తం అది క్లీన్ చేస్తుంది. వంటలన్నీ ఇక్కడ ఎవ్వరం ఖాళీ లేమో, అందరం ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాము. మా బాబాయ్ తినగానే వెళ్ళి వంటలు కావాల్సిన ఏమేమి మా లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ తీసుకొని వచ్చాడనమాట మాకు. ఇక్కడ మేము నువ్వు ఇంకా కొన్ని చేయడం మర్చిపోయావని చెప్పి మళ్ళీ చికెన్ తెచ్చి ఇవ్వగానే మళ్ళీ పంపించాము. ఇక్కడ ఏంటంటే మా పిన్ని 3 kgs లెగ్ పీసెస్ అడిగింది ఫోన్లో. యాక్చువల్గా బిర్యానీ పీసెస్ 3 అని చెప్పబోయి దాని గురించే డిస్కషన్ అనమాట. సో అట్లా ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. నేనైతే ఇదొక్కటే చేస్తా, ఇంకేది చేయనని చెప్పి ఇంకా అన్నీ ఎక్కడున్నాయో అందులో మసాలాస్ వేయి పిన్ని అని చెప్తానే ఉన్నా. ఇంకా మా పిన్నిది ఏంటంటే సైన్స్, మ్యాథ్స్ లెక్కలు వేస్తున్నారు వాళ్ళు, ఏది ఎంత అని. అబ్బాయి ఇది తొందరగా అయిపోతే నేను హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు అని చెప్పేసి ఇంకా నా పని అయితే నేను చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను ఇక్కడ. సో మా బాబాయ్ ఏం చేశాడంటే పకోడీకి సపరేట్ తెచ్చాడు, లెగ్ పీసెస్కి సపరేట్ లెగ్ పీసెస్ తెచ్చాడు, తర్వాత బిర్యానీకి సపరేట్ తెచ్చాడు. 7 kgs చికెన్ ఏమో తెచ్చాడు ఆ రోజు అనమాట మొత్తము. ఇంక ఇప్పుడు కారం ఇదంతా నేను వేస్తున్నా. నా గోల నాది తొందరగా అయిపోతే వెళ్ళి హ్యాపీగా కూర్చోవాలి, వీళ్ళతో పని కాదు. నాకు పిల్లలతో ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు, వర్ధిల్ గాడు ఉన్నాడు, మా వాత్సల్య, మరి అవి ఇంతమంది ఉన్నారు, నేనెందుకు పని చేయాలి అని నేను లేదు ఈ పకోడీ ఒకటి నీ పని అని చెప్పి తొందరగా అన్నీ బాగా కలిపేసి వెళ్ళిపోదామంటే అబ్బాయి వీళ్ళు అస్సలు
మనల్ని ఎక్కడికి వెళ్ళనివ్వరు. సో ఇక్కడ చూసారా ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ మా అక్క అందిస్తుంది. పాపం వాసల్య స్టిల్ ఇంకా ఏ అంట్లు పడ్డట్టు తోమేస్తూనే ఉంది. యాక్చువల్గా అది చాలా మంచి గుడ్ హ్యాబిట్. ఇక్కడ నేను చూసారు ఇంకా కలుపుతానే ఉన్నా, ఎందుకంటే అదంతా అన్ని ముక్కలకి పట్టాలి. బౌల్ చిన్నగా కనపడుతుందేమో, నాకు తెలిసి ఒక 2 kgs చికెనే ఉందేమో నాకు తెలిసి ఆ బౌల్లోనే. ఎక్కువ కలపకపోతే పీసెస్కి పట్టదు కదా, బాగా చాలా కలుపుతూనే ఉండాలి. కలపాలని చాలాసేపు ఒక 15 minutes కలుపుతూనే ఉన్నా. పకోడీ కూడా చాలా బాగా టేస్ట్ వచ్చింది. చాలా వంటలు చేసాం కానీ వంటలు అస్సలు చూపించలేదు. టైం జరుగుతున్న కొద్దీ ఇంకేంటంటే మా శేఖర్ వచ్చేయడము, మళ్ళీ మా తమ్ముళ్ళు వచ్చేయడము, మా డాడీ వచ్చేయడము, ఇంక ఇవన్నీ బట్టి మాకు ఇంకా ఈ వంటలు అనేది చిన్న మ్యాటర్ అయిపోయింది. ఇంకా ఫన్ అనేది చాలా పెద్ద మ్యాటర్ అయిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా దాని మీద ఫోకస్ ఉండే ఏం చేశారు వీళ్ళు ఏంది అని కాదు. కాసేపు అయిన తర్వాత ఇది కలిపి నేను ఓవెన్లో వాళ్ళని పెట్టేయమని చెప్పి ఇంకా హాయి ఒక దగ్గర కూర్చుండిపోయినా. ఇంకా మీరు మీ బిర్యానీ ఇష్టం, మీ ఇష్టం, ఇంకా నా వల్ల కాదని. ఎందుకంటే అసలు బేసిక్గా రోజుకి ఒక 1 hour అయినా నేను న్యాప్ తీసుకోవడం అలవాటు. ఈరోజు అస్సలు న్యాప్ కాదు, అట్లీస్ట్ నేను ఇట్లా వాల్చలేదనమాట బెడ్ పైన బాడీ. ఇంకా నాకు తెలిసిపోతుంది నా బ్యాటరీ ఛార్జింగ్ అవుట్ అనేసి. ఇంకా ఇదొక్కటి వీళ్ళకి కల్పించేస్తే వీళ్ళు ఇంకా నన్ను వదిలేస్తారా బాబు అని చెప్పేసి ఇంకా నేను దీన్ని కలుపుతానే ఉన్నా. అన్నీ మసాలా కరెక్ట్గా పడతాయి కదా, టేస్ట్ బాగా వస్తుంది. అందులో ఇంకోటి ఏంటంటే ఆయిల్ అస్సలు వేయదలుచుకోలేదు నేను. ఆయిల్ అసలు 1 drop కూడా ఇందులో ఆయిల్ యాడ్ చేయలేదు. సో ఇంకా మా అక్క చాలా 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 ఇరిటేట్ చేస్తాను నేను. ఎంత ఇరిటేట్ చేయకూడదో అంత ఇరిటేట్ చేస్తాను. సో ఇట్లా ఆమె కోపంగా చూసినప్పుడల్లా మేము నవ్వుతూ ఉంటాము. ఇంకా మా పిన్ని హడావిడి. ఇక్కడ మా బాబాయ్ వచ్చేసాడు. ఎందుకంటే పెరుగు, కొత్తిమీర, పాలు ఇవన్నీ నువ్వు తేలేదు కదా అని చెప్పేసి ఇంకా మా బాబాయ్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఎంత కొట్టుకుంటామంటే మేము పిచ్చి కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. ఇక్కడ కూడా మా బాబాయ్ని నేను ఆట పట్టిస్తున్నా. అసలు సరిపోదు, నువ్వు తెచ్చిన ఐటమ్స్ మళ్ళీ వెళ్ళాలి అని చెప్తున్నా. మా పిన్ని వాళ్ళు 2nd floorలో అబ్బా మళ్ళీ వెళ్ళాలా అని చెప్పేసి మా బాబాయ్ అక్కడికే చాలా అలసిపోయాడు. మా హనీ ఏదో చెప్పింది ఇంకా తల పట్టుకుంటున్నాడు. నేను మళ్ళీ వెళ్ళాలా అని, వెళ్ళకుండా ఏమి ఉండడు, ఎన్నిసార్లు అయినా వెళ్తుంటాడు వస్తుంటాడు. అది నేను మా బాబాయ్ అస్సలు ఎంత అంటే అసలు మా వాత్సల్య కంటే నేనే మా బాబాయ్కి ఎక్కువ క్లోజ్ అనమాట. చాలా చాలా ఫన్, చాలా కామెడీ. అసలు మళ్ళీ నేను సైలెంట్గా ఉంటే అస్సలు ఊరుకోడు. ఎందుకు నువ్వు సైలెంట్గా ఉంటావని అట్లా అనమాట. మేము ఉంటుంటేనే టామ్ అండ్ జెర్రీస్ అయిపోతాం, క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతాం, తర్వాత అన్నీ అనమాట. ఇప్పుడు మా పిన్ని మా బాబాయ్ని లెక్కలు అడుగుతుంది. అసలు నువ్వు ఎన్ని కేజీస్ తెచ్చావు, ఏమేమి తెచ్చావు అని చెప్పి. చూసారా ఫైనలీ చికెన్ కూడా నాతోనే ఆ ప్లేట్లో పెట్టించారు. ఇంకా అన్నీ పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా నా పని అయిపోయింది, నేను ఇప్పుడు ఏం చేయను అని చెప్పి. చూసారా మా హనీని కూడా దింపారు. ఇవాళ మా హనీ హస్తం కూడా పడింది. బిర్యానీ మాత్రం సూపర్ అయింది. సో ఎన్నెన్ని వేయాలి, ఏమేమి వేయాలి, వాళ్ళ బిర్యానీ మొత్తం నేనే చేసేస్తా అని చెప్పి మా హనీ మాత్రం బిర్యానీ చేసేస్తుంది. అన్నీ కలిపింది చాలా చక్కగా. సో నార్మల్గా బిర్యానీస్ కానీ పకోడీస్ కానీ ఎక్కువ కలుపుతుంటేనే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ముక్కకి అంత మసాలా పడితేనే కదా. సో మా పిన్ని అన్ని ఫ్రెష్గా మసాలాస్ అన్నీ మిక్సీ బట్టి ఇచ్చేస్తుంది అనమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా మా అమ్మ వచ్చింది ఇక్కడ. మా అమ్మ రాగానే వాత్సల్యని విష్ చేసింది, హ్యాపీ క్రిస్మస్ వాత్సల్య అని. ఇంకా అంతే, వాళ్ళిద్దరు పట్టుకొని ఇంకా ఫుల్ అదవుతారు. ఇంకా మా అమ్మ రాగానే తిన్నావా పెద్దమ్మ, అసలు నువ్వేమన్నా తిన్నావా ఏంటి అని అడుగుతుంది. మా అమ్మ ఎవరినో వెతుకుతోంది. సో ఇంకా తిన్నాను వాత్సల్య అని చెప్పేసి ఇంకా ఏదో జోకులు వేసుకున్నారు. ఇంకా మా హనీమ్మ ఇవాళ ఇంకా కంప్లీట్ చికెన్ది ఆల్మోస్ట్ దానిపైనే పడింది మసాలాస్ మొత్తం కలిపేది. ఇంకా అన్నీ వెతికి అందులో వేసుకుంటా ఉంది. ఇంకా నేను మా అమ్మ హ్యాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే నా ఆల్మోస్ట్ చూసారు కదా నా పకోడీ ఓవెన్లోకి వెళ్ళిపోయింది. ఇంకొక నెక్స్ట్ అది అయిపోయాక ఇంకా నెక్స్ట్ వాయి కాబట్టి ఇంకా నేను చిల్ అవుతున్నా ఖాళీగా ఎందుకని చెప్పి ఇంకా నేను మా అమ్మ సోదేసుకుంటూ ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం. వర్దిలు ఎక్కడ, మా అమ్మ వర్దిల్నే వెతికింది ఇందాక. వర్ది లేడీ. సో వర్దిల్ వాళ్ళ నాన్న ఇద్దరు హాస్టల్ దగ్గరికి వెళ్ళారని చెప్తే ఇంకా అవునా అని చెప్పి ఇంకా మా అమ్మ నాతో కూర్చొని ప్రశాంతంగా అది చేస్తుంది. ఇప్పుడు మా అక్క
మా మీద కామెంట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మేమిద్దరం కూర్చున్నాం కదా అందుకని చెప్పేసి. సో అదనమాట. ఇప్పటివరకు కూడా క్రిస్మస్ చాలా హ్యాపీగా ఈవినింగ్ అయిపోయింది. అప్పటికి 6:30 అయింది. అప్పటికి కూడా ఫుల్ సందడి జోష్ మీద జరుగుతూనే ఉంది. మా పిన్ని నన్ను గిచ్చింది. సో నేను ఊరికే బ్లాక్మెయిల్ చేస్తున్నా, మీరు నన్ను గిచ్చుతున్నారు, మీరు నన్ను వంట చేయమంటున్నారు, అవన్నీ ప్యాక్ చేసి ఇచ్చేసేయండి, నేను మా ఇంటికి వెళ్ళి తింటా, మా ఇంటికి వెళ్ళి వండుకొని తింటా అని చెప్పేసి మాకు ఇక్కడ అందరికీ టీ పెడుతుంది. నేను మా అమ్మ కూర్చొని హాయిగా కొత్తిమీర గిలుతున్నాం. ఇక్కడ మా హనీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వాంటిటీ ఇలా కలుపు అలా కలుపు అని గైడ్ చేస్తుంది అనమాట. పాపం మా హనీ చాలాసేపు కలుపుతూనే ఉంది. అన్నీ వేసినా కొద్దీ ఒక్కొక్కటి వేసినా కొద్దీ కలుపుతూనే ఉంది. పాపం ఆ రోజు నేను మా హనీ ఎక్కువ కష్టపడ్డది, ఎవ్వరూ కష్టపడలేదు. సో ఇంకా మా టీ చేసుకొచ్చి అందరికి ఇచ్చింది, తాగేసాం. ఈ వీడియో లాస్ట్లో చాలాసేపు మా నాన్న వచ్చాడు. మా నాన్న వచ్చాక హనీ చాలా మంచిగా రిహార్సల్ చేసింది. చాలా వీడియో పెట్టచ్చు, 1 hour ఉంది ఆ వీడియో. వామ్మో బోర్ అయిపోతారు అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళు డ్యాన్స్ చేసిన క్లిప్ మాత్రమే ఉంచాను. మా నాన్న వచ్చాడు. నాకు మా నాన్న లాగే ఎంజాయ్ చేసే మెంటాలిటీ అనుకుంటా. మా నాన్న నేనే అసలు ది బెస్ట్ అనమాట. చాలా ఎంజాయ్ చేస్తాము. చాలా అప్పటికే రాగానే మన ఇద్దరం డాన్స్ చేద్దాం తగిలింది. చాలాసేపు తర్వాత ఓకే అన్నాడు. చాలాసేపు తర్వాత ఇంకా వీళ్ళు కాఫీ తాగుతుంటే అసలు మా నాన్నకి చిన్నగా వేలు కట్ అయిందనమాట. సో నేను అడుగుతున్నాను, ఇంత తొందరగా ఎలా తక్కువ చేసుకున్నావు డాడీ అని చెప్పేసి. ఇంకా అలా మా డాడీ వేలు చూసి అసలు ఎట్లా ఎంత కట్ అయింది అని చెప్పి ఇంకా మా ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి మహనే అయినా నాన్న తాతయ్య ఒకసారి డాన్స్ చేద్దామని అంటూనే ఉంది. ఇంకా సరే అని చెప్పి మీకు ఇప్పుడు ఒక క్లిప్ చూపిస్తా. మా నాన్న డాన్స్ చేశాడు. ఆ తర్వాత మా ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుందో మీతో చూపించాలనుకున్నా. మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకోకపోయినా మా నాన్న మా అమ్మకి బావ, మా పిన్ని వాళ్ళకి బావ అంటే వీళ్ళది క్లోజ్ మేనరికం అనమాట. సో ఇక్కడ శేఖర్ వచ్చిండు. సో నేను అడుగుతున్నా, హాస్టల్లో ఉంది మా పాప ఎలా ఉంది, ఏమనింది, నువ్వు ఇంటికి వచ్చాక వస్తుంటే ఏడ్చిందా, హ్యాపీగానే వచ్చిందా అని. ఎందుకంటే మా పాప మా అప్రోచ్ ఎప్పుడు మేము వదిలేసి వచ్చిన ఒకలాంటి డల్ ఫేస్ పెడుతుంది కాబట్టి నాకే తెలుసు ఆ ఫీలింగ్ పాపం. అందుకనే నేను అడుగుతూ ఉన్నా. ఇంకా వాటి గురించి చెప్తా ఉన్నాడు. ఫైనలీ శేఖర్ ఒక్కడు వెళ్ళలేదు, మా తమ్ముడు తర్వాత శేఖర్ ఇద్దరు కలిసి హాస్టల్కి వెళ్ళారు కాబట్టి ఇంకా నేను కాసేపు మా తమ్ముడిని అరే బాగానే ఉందా పాప, మంచిగానే ఉందా, ఎందుకు రమ్మని ఉంటుంది అని చెప్పి ఇంకా అట్లా కొన్ని మాటలు మాట్లాడుకొని బాగానే ఉంది అని ఇంకా శేఖర్ ఓకే అన్న తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళంతా వంటలు చేస్తుండ్రు. ఈ బిర్యానీ మొత్తం అయిపోయి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి మా నాన్నని మోటివేట్ చేస్తూ ఉంది మా హనీ. ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే తొందర ఈ వంట ప్రాసెస్ అయిపోతే హనీ తాతయ్యతో డాన్స్ చేయాలని చెప్పేసి మా నాన్న బాగా డాన్స్ చేస్తాడు. నేను కూడా మా డాడీతో చిన్నప్పుడు చాలా బాగా డాన్స్ చేసేదాన్ని. ఇప్పుడు మా హనీ నువ్వు నాతో అలాగే డాన్స్ చేయాలి అని చెప్పి పట్టు కూర్చుంది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నార్మల్గా మాట్లాడుకుంటూ ఇంకా ఈ వంట ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా తినడము ఇదంతా నేనైతే షూట్ చేయలేదు. ఎందుకంటే మర్చిపోయాము. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ పెరుగుతున్నారు, ఫన్ టైం ఇంకా ఎంజాయ్ చేయాలి, వాళ్ళతో ఆటలాడుకోవాలని ఇంకా లాస్ట్ వంట మా అక్క మా పిన్ని పైనే పడింది. ఇంకా నేను అస్సలు దాని దగ్గరికి దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. అసలు ఏం జరుగుతుంది అని నేను చూడలేదు అనమాట. ఇంకా అంతే ఆల్మోస్ట్ హ్యాపీగా చిల్ అయిపోతా కూర్చున్నా. ఇంకేంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ క్రిస్మస్ అయిపోగానే 26 డేట్ పడగానే హనీ బర్త్డే కాబట్టి నేను మా తమ్ముడితో హనీ బర్త్డే ప్రిపరేషన్ గురించి మాట్లాడాను. సో వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఆ వర్క్ ఉంది. ఇప్పుడు చూసారా చాలాసేపు ప్రాక్టీస్ తర్వాత మా నాన్న డాన్స్ చేస్తున్నాడు. చాలా మోటివేషన్ చేసి డాన్స్ చేశారు వీళ్ళు. కానీ పాపం మా నాన్నకి హనీ కాలు గోరు తగిలి ఎంత బ్లడ్ వచ్చిందంటే అంత బ్లడ్ వచ్చింది ఆ రోజు. ఇప్పటి నుంచి మీకు కొన్ని రా వీడియో చూడండి. కొట్లాడుకొని మొత్తం పోయినాక ఆడదాం. నా ఆస్కతి 50 కాడదామా వద్దా చెప్పు.
ఒకటే ఆట ఒకటే ఆటనా? ఒకటే ఆట కాదు, ఇదే ఆట. రెండు ఒకటే ఆట కాదు. లేదు, ఇప్పుడు మనం కూర్చున్న ఆటనే. అదే ఒకసారి ఇప్పుడు గెలిచినా అదంతా కుదరదు. ఏ ఆట కాదు. ఈ అమ్మ, నువ్వు ఆ బలవంతం చేస్తున్నావు గ్యారెంటీ ఉందా? కాదు. నేను ఎవరు పత్తా నేను గెలుస్తాను గ్యారెంటీ ఉందా? అదంతా కుదరదు. నువ్వే గెలుపు, నేనే అదే ఇస్తారు పైసలు పట్టురాడు అంటే ఏ ఆట కాదు. వసంత, రెండు వదలు. లేదు బాబా. సరే, 100 50 తీసుకో. ఏయ్, 100 లేదు, నువ్వు మాట్లాడు. 50 అయితే నువ్వు మాట్లాడితే కొడతాం మళ్ళా. ఏయ్, 100 ఇంకా బాగుండదు, చీపు ఉంటుంది. ఏయ్, ఒక వైపు కూర్చొని అది వీడియో పడుతుందని అది ఇంకా 10 నిమిషాలు అయితే మళ్ళీ లేదు. తొందరగా కాదు తమ్ముడు, మనం ఎందుకు పెట్టుకోవాలి చెప్పు. మనం 10 రూపాయలు అయిందా టైం? అయ్యింది. కేక్ కట్ చేసినాక ఇదివరకు 100 అన్నది, అది ఇప్పుడు మళ్ళీ 50 కాదు. 50 అంతే అంతే. అది ఇప్పుడు కాదే, గంటన్నర పడితే 2 గంటలు పడుతుంది ఆట. ఎందుకు తొందరగా ఆడదాము. ఎంత తొందరగా ఆడతావు, ఎంత తొందరగా ఆడినా కూడా అంతే పడుతుంది. ఎవరు ఎన్ని పాయింట్లు ఇస్తారు? ఒక ఆటకు చచ్చిపోతాం, 2 ఆటలకు తెల్లారుతో నీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, భలే ఆడతాము. కరెక్ట్గా నీ తెల్లారి అవును, నాకు ఆటల్లో ఒక ఆడినా, 3 ఆటల కంటే. ఆడలేము. వసంత, నీ డబ్బు ఫోన్లే మొబైల్ నీతానే ఉంటాయి కానీ నాకు పెట్టి తొందరగా తొందరగా నేనైతే 50. అది రింగు పెడతానే, ఊరికే రింగు అరే, పెడతానే. వద్దా? వద్దా? ఊరికే సలహా బాబా, ఇవ్వు. 50 చేసుకో బాబా. మళ్ళీ పోయ్యా. ఇది అమ్మ, నాకు కోపం వస్తుంది మరి. లేదు బాబా, 50. కాదు వసంత, 100 వద్దా? ఆయన లేచిపోతున్నాడు. గుర్తురాదు కానీ కావాలి కదా. ఓ మా యూట్యూబ్ లో పెట్టి అందరు చూస్తారు ప్యాకెట్ ఆడుతున్నారు. ఓ దేవుడా, వీళ్ళిద్దరు పెళ్ళమోడు నన్ను దోసుకోవడానికి. పూర్తి మాటలు తాగాలి కదా. ఆ? మాకు వస్తాను గ్యారంటీ ఏముంది? గ్యారంటీ ఏముంది చెప్పు. మరి ఎందుకు బలవంతం చేస్తున్నావు అదే అట్లా? నాకు అట్లా నువ్వు పొద్దునే కూలింగ్ దాపాలన్నా అందరికి దాపాలన్నా మీ దగ్గర కనీసం దాపుతా, కూలింగ్ 200 చెప్పే మరి కదా. 200 అరే, పోయినా నీకు ఏమైతుంది? 200 మాట్లాడుతున్నా. ఏమైంది? కూర్చోలేదు. అదే 200 పోతే నీకు దైత్యం పోతుందా? అర్థం ఇది ఆటలే కదా, ఏం కట్టించినా? ఎంకరేజ్మెంటే కదా. అదే అర్థం కాదు.